वपुषि कुञ्जरं मुखे मन्मये किमपि तुन्दिलं महः मन्मये किमपि तुन्दिलं महः। वन्दे गुरुपदद्वन्द्वम् अवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रैपुरं महः परमेष्ठिगुरोरूपं गृहीत्वा भूत्परो गुरुः ततो वाप्य गुरोरूपं श्रियानन्दो गुरुर्मम श्रियानन्दो गुरुर्मम। नमः सभायै नमः सदसस्पतये। సంగీతం సాహిత్యం ఈ రెండూ కూడా అమ్మవారికి రెండు నేత్రములు వీక్షించడానికి, సరస్వత్యాః స్తనద్వయం ఈ ప్రపంచాన్ని పోషించడానికి. కళలయందు ఆసక్తి కలిగి ఉండడం ఎన్నో జన్మల యొక్క సుకృత విశేషం. ఆసక్తి కలిగినటువంటి హృదయాన్ని అభ్యాసంతో పరిపక్వం చేసుకోవడం అది మహనీయత్వానికి మహర్షిత్వానికి నిదర్శనం. అందువల్లే భర్తృహరి చాలా చక్కగా చెప్తారు, సాహిత్య సంగీత కళావిహీన సాక్షాత్ పశు ఉచ్చ విషాణహీన తృణన్నఖాదన్నపి జీవమాన తద్భాగధేయం పరమం పశూనాం అంటారు. ఎవరికైతే అన్ని శాస్త్రాల్లోనూ పరిచయం ఉంది, లోకానుభవాల్లో పరిపక్వత ఉంది, మేము చాలా జ్ఞాన విజ్ఞానాన్ని గణించామని చెప్పుకున్న సాహిత్య సంగీతంలో కనుక ఎవరికైతే అభిరుచి అభ్యాస పాఠవం అనేవి లేవో వాళ్ళు తోక కొమ్ములు లేనటువంటి ద్విపాత్ పశువులు అని చెప్తారు. ఇది భర్తృహరి చెప్పింది, ఎవరో వాగ్గేయకారులో లేకపోతే సంగీత సంప్రదాయంలో ఉన్న వ్యక్తిలో చెప్పింది కాదు. భర్తృహరి అంటే వ్యాకరణ శాస్త్రానికి అద్భుతమైనటువంటి గ్రంథరచనలు చేసిన వారు. నీతి శాస్త్రాన్ని 300 శ్లోకాల్లో బాల్యం, యౌవనం, వార్ధకం అనే 3 దశలకి సంబంధించినటువంటి నీతి సంపదను అందించిన వారు. అలాంటి వ్యక్తి చెప్పిన మాట. కాబట్టి సాహిత్య సంగీతముల యందు అభిరుచిని కలిగి ఉండడం అది మానవోన్నతికి, మనుష్యత్వం అభివృద్ధి చెందడానికి అది నిదర్శనమవుతుంది. ఇలాంటి సంస్కారాన్ని ప్రకాశింపచేయడం కోసం మన దేశంలో అనేక చోట్ల ఎన్నో అద్భుతమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. బుద్ధి వికాసం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మ వికాసం ఇవి చాలా అవసరం. బుద్ధి వికాసం కలిగితే వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది, వ్యక్తిత్వ వికాసం కలిగితే ఆత్మ వికాసం కలుగుతుంది. ప్రతి మనిషి లక్ష్యం ఆత్మదర్శనమే. అందువల్లే కళల్లో మొట్టమొదటిగా మనకి చెప్పే విషయం ఏంటంటే నాదానందానుభూతి. ఈ నాదానందానుభూతిని గురించే చాలా చోట్ల అందరూ వివరిస్తూ ఉంటారు. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ సంగీత సాహిత్యాలు అనేక రకాలైనటువంటి ప్రక్రియలుగా బయటకు వచ్చాయి. మరి అలాంటి వికాసం కోసం, బుద్ధి వికాసం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మ వికాసం కోసం సంగీతంలో ఎన్నో ఏళ్లుగా పరిశ్రమ చేసిన వాళ్ళు, సాహిత్యంలో ఎన్నో ఏళ్లుగా పరిశ్రమ చేసి అందులో ఉండేటువంటి కళని పెరుగుని చిలకగా ఏర్పడినటువంటి వెన్న
వెన్నని కాచగా ఏర్పడినటువంటి నెయ్యి ఎంత రుచికరంగా అయితే ఉంటుందో ఆ విధంగా సారాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఆనందాన్ని అందరి చేత అనుభవింపచేయడం కోసం కేవలం ప్రదర్శనలతోటి, కళా ప్రదర్శనలతోటే కాకుండా వాళ్ళు కూడా ఒక వ్యవస్థగా ఒక సంస్థని స్థాపించి తద్వారా కళల యొక్క మహత్వాన్ని ప్రచారం చేయడం కోసం ఎంతో పరిశ్రమ చేస్తున్నారు. అలా పరిశ్రమ చేస్తున్నటువంటి సంస్థల్లో ఈ వెనకాల చెప్పినటువంటి 4 సంస్థలు, తిరుమల తిరుపతి దేవస్థానములు, అలాగే ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆర్ట్స్, అదేవిధంగా త్యాగరాజ నారాయణదాస్ సేవా సమితి, ద్వారం లక్ష్మీ అకాడమీ ఫర్ మ్యూజికల్ సర్వీసెస్ అనేటువంటి 4 సంస్థలు కూడా ఈ ఆంధ్రదేశానికి, దేశాలకి కూడా ఈ కళా వైభవాన్ని, ఈ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని అందించడం కోసం పరిశ్రమ చేస్తున్నాయి. దానికి ఆలంబనం ఎవరు అనంటే ప్రజలే. ప్రజలు ఆలంబనంగా ఉంటే ఈ సంస్థలు చేసేటువంటి పరిశ్రమ ఇతోధికంగా పరిమళిస్తూ ఉంటుంది. అంటే ఆలంబనంగా ఉండడం అంటే ఏమిటి? ఇప్పుడు ఎక్కడైనా ఒక సంగీత కచేరీ జరిగితే 4 తలకాయలు కనిపిస్తే చాలనుకునేటువంటి ఆశకి దిగజారిపోయింది మన వ్యవస్థ. ఎవరెవరండి కాస్త విన్నా వినకపోయినా 4 తలకాయలు ఉంటే చాలు, ముందర ఏదో కీర్తన, ఏదో కచేరీ ప్రారంభించేస్తాం. కానీ కాదు. నసాసభాయత్ర నసంతి వృద్ధానతే ఏ నవదంతి ధర్మం, ధర్మో నవై ఎత్ర చ నాస్తి సత్యం, సత్యన్న తద్యచ్చలమానువిత్వం. సభ అంటే 4 తలకాయలు ఉండడం కాదు. సభ అంటే ఎవరైతే రసజ్ఞతని కలిగిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే రసానందానుభూతితోటి తన్మయత్వం చెందేవాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళు ఎక్కువ మంది కనుక సభలో ఉంటే అది సభ అవుతుంది. అటువంటి సభల కోసం ఈ సంస్థలన్నీ కూడా ప్రయత్నిస్తూ అటువంటి ప్రజాలంబనం, ప్రజాదరణ కావాలి అని పరితపిస్తున్నాయి. ఇది చాలా గొప్ప విషయం. కలియుగంలో గురువుని నిరీక్షించే శిష్యులు ఉండరు, శిష్యుల కోసం నిరీక్షించే గురువులే ఉంటారు. గురుదక్షిణ ఇచ్చి శిష్యులు పాఠం నేర్చుకోరు, శిష్యులకి దక్షిణ ఇచ్చి గురువులు పాఠాలు నేర్పుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి వచ్చేసాయి. విద్య యొక్క విలువలు తెలిస్తే గురువుకి దక్షిణ ఇచ్చి శిష్యుడు విద్య నేర్చుకుంటాడు. విద్య యొక్క విలువని తెలియచెప్పవలసినటువంటి స్థితికి దిగజారిపోతే సమాజం, అప్పుడు గురువు దక్షిణ ఇచ్చి శిష్యులకి వాళ్ళందరినీ కూడా చేరదీసి మీకు మేము ప్రయోజనాలు కల్పిస్తాం, మీకు మేము ఏమిస్తాం, చక్కగా మీకు ఏసీ హాల్ ఇస్తాం, చక్కగా ఏసీలో చల్లగా కూర్చోండి, లేకపోతే బయటే జరిగేవిగా కార్యక్రమాలు ఇప్పుడు అన్నీ సెంట్రల్ ఏసీ హాల్లోకి వచ్చేసాయి. కారణం ఏమిటి? మీకు మేము సౌకర్యాలు కల్పిస్తాం, ఇంకా మీకు కావాలంటే పానీయాలు అందిస్తాం, ఇంకా మీకు కావాలి అంటే ఏదైనా కనుక మీకు సౌకర్యాలు ఇంకా కావాలంటే చెప్పండి, అవి కూడా మేము అందజేస్తాం అని దేన్నైనా ఇచ్చి, దేన్నైనా ఏ సౌకర్యాన్నైనా కల్పించి సహృదయుల్ని దగ్గరికి చేర్చుకోవాలి. ఈ కళ యొక్క స్వరూపాన్ని చెప్పి, ఈ సంస్కృతి యొక్క వైభవాన్ని గురించి చెప్పి వాళ్ళ హృదయాన్ని ఇంకా వికసింప చేయాలి అనే ఉద్దేశంతో పరిశ్రమిస్తున్నటువంటి సంస్థలు ఇవన్నీ కూడా. ఇక్కడే కాదు, ఇక్కడ అంటే ఇవాళ తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో సంగీత సాహిత్యాలలో మధ్యలో ఇంకా సంగీతం గురించి చెప్పాలంటే చాలా ఎక్కువగా బాగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కానీ సాహిత్యం దగ్గరకు వచ్చేసరికి అన్ని చోట్ల చాలా తక్కువగానే ఉంటాయి. ఒక తాత్విక విషయం తెలుసుకోవాలి, లేకపోతే ఒక సాహిత్యంలో ఉండేటువంటి గొప్ప గొప్ప అంశాలు తెలుసుకోవాలి అని అంటే ఆ సభలు చాలా తక్కువగానే ఉంటాయి. ఇప్పుడు మన ఆంధ్రదేశంలో ఎక్కువగా అవధానాలని చెప్పి, అలాగే కవితా సమ్మేళనాలు చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి, ఇప్పుడు బాగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ విధంగా పరిశ్రమిస్తూ మరి సమాజాన్ని కళల వైపు, సంస్కృతి వైపు ఆకర్షిస్తున్నటువంటి ఈ సంస్థల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇవి ఎంతో అద్భుతమైనటువంటి విషయాన్ని ఇంకా సమాజానికి అందించే దిశగా వినూత్నమైనటువంటి ప్రయోగాలు. ఇవాళ
సంగీతం, సాహిత్యం రెండే అమ్మవారి కళ్ళు అన్నారు. మరి నృత్యం సంగతి ఏమిటి అని నాట్యకారులు అడుగుతూ ఉంటారు. మరి మా సంగతి ఏమిటండి అని. నృత్యంలో 3 ఉంటాయి: సంగీతం, సాహిత్యం, లయ. ఈ 3 ఉంటాయి. అందుకే దానికి తౌర్యత్రికం. తౌర్యత్రికం నృత్య గీత వాద్యం నాట్యమిదం త్రయం. తౌర్యత్రికం అంటే ఏమిటి? గీత వాద్య భావములు, గీత వాద్య గానములు, ఈ 3 కనుక ఉంటే దాని తౌర్యత్రికం. అటువంటి తౌర్యత్రికం అంటే పూర్తి స్థాయిలో సంగీత సాహిత్యాలు చక్కగా దాంట్లో మనం కంటితో చూసే సంగీత సాహిత్యాలు నాట్యము, చెవులతో వినే సంగీత సాహిత్యాలు రెండు. అంతేకాకుండా ఇవాళ హరికథ అద్భుతమైనటువంటి కళ. ఆదిభట్ల నారాయణదాస్ గారు దానికి జీవం పోసి ఎంతోమందికి ఆదర్శప్రాయులయ్యారు. అటువంటి కళలు ఇలా ఆలోచిస్తే మన కళలకి సంబంధించినటువంటి ప్రక్రియలు, సంస్కృతికి సంబంధించినటువంటి ప్రభేదాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఆలంబనంగా చేసుకుంటూ ఈ సంస్థలన్నీ ఎంతో పరిశ్రమిస్తున్నాయి. అటువంటి పరిశ్రమ చేస్తున్నటువంటి సంస్థల్ని నేను అభినందిస్తూ, ప్రత్యేకంగా ఇవాళ ద్వారం లక్ష్మి గారు, ద్వారం వెంకటరమణ మూర్తి గారు, వారిద్దరూ కూడా చాలా గొప్ప భావుకత కలిగినటువంటి వారు. విద్య ఉంది, దానికి తగినటువంటి ప్రచారానికి తగిన భావావేశం అవి కూడా ఉన్నాయి. దాంతో ఏమిటంటే ఇవాళ ఒక సంస్థని స్థాపించి తద్వారా ఈ కళల్ని బాగా వ్యాప్తి చెయ్యాలి అని చెప్పి ఈ కార్యక్రమానికి ముందర నాతో కూర్చొని చాలాసేపు కొవ్వూరు వచ్చారు, చాలాసేపు మాట్లాడారు. ఎంత పరితపిస్తున్నారంటే ఇవాళ లౌకిక భావాలు, లౌకికమైనటువంటి విషయాలు చాలా ఎక్కువగా ప్రతిబంధిస్తున్నాయి కళల్ని. అయినా సరే వాటిని కూడా అధిగమించి ఎదురొచ్చేటువంటి ఎగిసి పడుతున్నటువంటి కెరటాలకు కూడా తల వంచి సముద్రంలో ప్రయాణం చెయ్యాలి అనేటువంటి గొప్ప దీక్ష కలిగినటువంటి వ్యక్తులు, అటువంటి దంపతులు ఇద్దరూ కూడా మరి ఇటువంటి కార్యక్రమాలని చేపట్టి నిర్వహించడం, దానికి ఒక చక్కటి వేదిక. చాలా రాజమహేంద్రవరంలో వారు ఎన్నో వేదికల గురించి ఎంత తిరిగారంటే, రాజమండ్రి అంతా తిరిగి జల్లెడి పట్టి ఎక్కడ మనం ఒక కార్యక్రమం పెట్టాలి అంటే ఇన్ని కార్యక్రమాలు ఎక్కడ మనకు అవకాశం ఉంటుంది అని మొత్తం అంతా తిరిగారు. తిరిగి మళ్ళీ ఎక్కడైతే భానుడు తమ కిరణాలతో ప్రపంచానికి వెలుగునిస్తాడో అటువంటి వెలుగునిచ్చేటువంటి సంస్థ దగ్గరికే వచ్చారు. మళ్ళీ ఆ సంస్థ ఏది అంటే త్యాగరాజ నారాయణదాస్ సేవా సంస్థ. మద్రాసులో మ్యూజిక్ అకాడమీకి ఎంత గొప్ప వెయిట్ ఉందో అంత వెయిట్ కలిగినటువంటి సంస్థ మన ఆంధ్రదేశంలో ఇతోధికంగా. ఎందుకంటే మద్రాస్ మ్యూజిక్ అకాడమీ కూడా 1940లు 50ల్లో చాలా చిన్న పందిళ్లలో అలాగ చిన్నగా ప్రారంభమైంది. ఇవాళ ఒక పెద్ద ఆడిటోరియం, చాలా అందులో పాడితే చాలు అని పెద్ద కళాకారులు కూడా ఆశించేటువంటి స్థానం. అటువంటి స్థానంతో సమానమైంది ఈ త్యాగరాజ నారాయణదాస్ సేవా సమితి. అటువంటి దీంట్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం, అంతేకాకుండా మరి ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆర్ట్స్ వారు నిర్వహణ చేస్తున్నటువంటి వారు శ్రీ కేటి రాఘవన్ గారు, వారే సారథ్యం. ఆ సారథ్యానికి, ఈ కార్యక్రమానికి సారథ్యాన్ని కూడా వహించడానికి వారు ప్రత్యక్షంగా రావడం. కొంతమంది ఏంటంటే సంస్థలు మీరు పేరు వేయండి, మేము వెనకాలండే అన్నీ మేము చూసుకుంటూ ఉంటామంటారు. అలా కాకుండా ఆ అర్జునుడికి కృష్ణుడు సారథ్యం వహించినట్టు ఈ కార్యక్రమానికి చక్కగా సారథ్యం వహిస్తూ అటు వక్తగా ఉంటూ ఇటు ఈ కార్యక్రమాన్ని నడిపించేటువంటి వ్యక్తిగా, సహృదయులుగా, శ్రోతగా, ప్రేక్షకులుగా అన్ని పాత్రలు వహిస్తున్నటువంటి రాఘవన్ గారు ఇవాళ ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆ సంస్థ నిర్వహించే వ్యక్తులుగా వారు ఇక్కడికి రావడం, ఇవన్నీ కూడా మన ఆంధ్రదేశంలో, మన గోదావరి తీరంలో ఇంకా ఎక్కువ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి అని 4 సంస్థల పేర్లు చెప్పారు ఇక్కడ. 4 సంస్థలు 4 స్తంభాలుగా, ఈ 4 సంస్థలు కూడా 4 వేదాలుగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాయనడంలో ఏమాత్రం కూడా అది అతిశయోక్తి లేదు. అటువంటి ఈ సంస్థల్ని అభినందిస్తూ, ప్రశంసిస్తూ, నేను కూడా దీంట్లో పాల్గొంటున్నందుకు
మా ద్వారలక్ష్మి గారు అలాగే రమణమూర్తి గారు నాకు నా యందు నేను వాస్తవానికి ఈ రోజు కాదు నేను రావాల్సింది 20వ తారీఖు రావాలి. అయితే నేను మైసూరు వెళుతున్నాను, నేను రాలేను అని చెప్పేశాను. చెప్తే మీరు రాలేకపోవడం కాదు, మీరు మళ్ళీ ఈరోజు మీకు వీలైతే మీరు రావాలి అని చెప్పి పట్టుబట్టి ఈ రోజు నేను ఇక్కడ కూర్చోబెట్టినందుకు వారి అభినివేశం నా యందు వారికి ఉన్నటువంటి అభిమానపూర్వకమైన అభినివేశానికి నేను చాలా చాలా ఆనందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, రసజ్ఞులైనటువంటి మీ అందరూ కూడా వారు చేసేటువంటి కార్యక్రమాలు, వారి శ్రమని పరిశ్రమని, ఈ శ్రమ పరిశ్రమలతో పాటు వారి హృదయాలను కూడా గుర్తించి ఇలాంటి కార్యక్రమాలకు మీరందరూ కూడా ఆలంబనంగా ఉంటూ ఈ కార్యక్రమాలను ముందరికి నడిపిస్తుంటారు. ఎందువల్లంటే ఇంత పెద్ద వేదిక ఉన్నా, ఆ వేదిక మీద ఎంతో పెద్ద పెద్ద కళాకారులు ఉన్నా ఆ విలువ ఎప్పుడు వస్తుంది అంటే ఎదురుకుండా కూర్చున్నటువంటి శ్రోతల వల్ల, ప్రేక్షకుల వల్లే ఆ విలువ వస్తుంది. ఒక వ్యక్తి 10 మందితో సమానమని గుర్తించిన ఉన్న 10 సీట్లు కనుక ఖాళీగా ఉంటే ఆ వ్యక్తులు అందరూ కూడా ఒకే చోట కూర్చున్నట్టుగా ఉంటుంది. సూర్యుడు ప్రపంచమంతా వ్యాపించాలి అని అంటే ఆయన కాంతంతా వ్యాపిస్తూ ఉంటుంది. పండితులందరూ ముందర సీట్లో కూర్చుంటారు, ముందర స్థానాల్లో కూర్చుంటారు. అని వెనకాల కుర్చీలు ఖాళీగా ఉన్నాయంటే సూర్యుడు ప్రకాశించట్లేదు అని అర్థం, ఆయన కాంతి వ్యాపించట్లేదు అని అర్థం. అందరూ కూర్చున్నారనుకోండి, అందరూ మన ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా అందరూ కుర్చీల్లో కూర్చున్నారనుకోండి, ఈ కూర్చున్న ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి అలాగే ఈ వేదిక మీద కూర్చున్నటువంటి కళాకారులకి కూడా అది గౌరవప్రదమైన విషయం. కళాకారులకి ప్రత్యేకంగా గౌరవాలంటే కిరీటాలు పెట్టక్కర్లేదు, ఎదురుకుండా సహృదయాలు కూర్చుంటే చాలు. ఎంతమంది ఆదరిస్తున్నారో దాన్ని బట్టే తెలుస్తుంది, అదే వాళ్ళకి పెద్ద కిరీటం. అలాంటిది మనం ఇవాళ ఏమవుతుందంటే టీవీ ఛానల్స్లో పేరున్న వాళ్ళు, లేకపోతే సెలబ్రిటీలుగా గొప్ప గొప్ప ప్రచారంలో ఉన్న వాళ్ళనే మేము గుర్తిస్తామనేటువంటి స్థితిలో సమాజం నడుస్తోంది. కానీ అది తప్పంటాను. విద్యను బట్టి గుర్తించండి, ప్రసిద్ధిని బట్టి వ్యక్తిని గుర్తించకండి. ప్రసిద్ధి గలవాళ్లలో విద్య లేకపోవచ్చు, విద్య గలవాళ్లలో ప్రసిద్ధి లేకపోవచ్చు. ఈ రెండూ గలవాళ్ళు సమాజంలో ఉండొచ్చు. కానీ మనం ఎప్పుడైనా సరే సామాజికులు గుర్తించవలసింది ఏంటంటే విద్య ఎంత ఉంది, ఆ ప్రతిభ ఎంత ఉంది ఒకసారి పరిశీలిద్దాం అని కనుక మనం కూర్చుంటే దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క ప్రయోగానికి ఇంకా చాలా సార్థకత ఉంటుంది, ఆ వ్యక్తిని మనం ఇంకా గౌరవించినట్టుగా ఉంటుంది అని. ఎందుకంటే ఎవరు కూడా నిరక్షరాస్యుల్ని ఎవరు వేదిక మీద కూర్చోపెట్టరు. ఎప్పుడు కూడా ఏ సభ అయినా సరే ఒక సంగీత కళాకారులో, లేకపోతే ఒక సాహిత్య పండితులో, శాస్త్ర పండితులు అంటే వారి ప్రసిద్ధిని వాళ్ళ యొక్క విలువ ఏమిటి, వాళ్ళ యొక్క విద్య యొక్క విషయం ఏమిటి, ఇవన్నీ పరిశీలించే వాళ్ళని ఆహ్వానిస్తారు. కానీ సామాజికులు ఎలా ఆలోచిస్తారు? టీవీలో వీళ్ళు కనిపించారా, లేకపోతే యూట్యూబ్ సోషల్ మీడియాలో వీళ్ళు వైరల్ అవుతున్నారా? ఈ మధ్యకాలంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒకళ్ళు ఫలానా మాకు హరికథ ఒకటి కావాలండి అని. ఎవరండి అని? సింహాద్రి శాస్త్రి గారు అన్నారు. సింహాద్రి శాస్త్రి గారు ఏమిటంటే మీరు అసలు అంతో మారుమూల ప్రాంతం వాళ్ళకి తెలుస్తుందా అంటే ఈ మధ్యన ఆయన వీడియోలు వైరల్ అవుతున్నాయి కదండి, అందువల్ల మేము కోరుకుంటున్నామని. వైరల్ అవుతే వాళ్ళని గుర్తించడం ఏమిటి? విద్యను బట్టి గుర్తించండి. విద్యావంతులు ఎంతో మంది ఉన్నారు. విద్యావంతులు ప్రసిద్ధిని కోరుకోరు. అందరూ యూట్యూబ్ ఛానల్లో ప్రసిద్ధులు కాలేరు, అందరూ టీవీ ఛానల్స్లో ప్రసిద్ధులు కాలేకపోవచ్చు. కానీ విద్య యొక్క విలువని గుర్తిస్తే కనుక ఆ విద్యావంతుల యొక్క అది ఇచ్చేటువంటి గౌరవం అవుతుంది. అలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారని మనం గుర్తించాలి. జనాల్లో ఈ మైండ్ సెట్, ఈ మనోభావం కనుక కాస్త మారితే చాలా అద్భుతంగా ఉంటుంది. అటువంటి మానసిక స్థితి సామాజికుల్లో రావాలి అని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చక్కగా దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి ద్వారలక్ష్మి గారికి, రమణమూర్తి గారికి నేను శుభాభినందనలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను.